చెప్పు తీసి కొడతారు. ఏమి ఇచ్చాడు? ఓడి పింఛన్. పాదయాత్రలు కుప్పలు కుప్పలు జనాలు చూడండి రేపు నుంచి. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఏమీ లేదు ఆంధ్రాలో ఓల్డ్ రోడ్లు అడుగుతున్నాయి అంతే. ఇంకా పేదోడికి ఏమీ లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తీర్చలేకపోతున్నావు. ముందు మరి నువ్వు ఎందుకు హామీలు ఇచ్చావు? నువ్వు అవ్వదు. సూపర్ 6 అవ్వదు. ఎందుకు హామీలు ఇచ్చావు చెప్పు. ఇప్పుడు అబద్ధం ఆడి వీళ్ళు గెలిచారు. ఆడు ఒక్కడే ఒంటరిగా పోరాడు. సింహమే ఎప్పుడైనా. అది నమస్తేనా. మరి జగన్ గారు పాదయాత్ర చేస్తున్నారు, వస్తారంటారా? మళ్ళీ పొట్టు డెఫినెట్ గా కంపల్సరీ రావాలి. జగన్ రావాలి పేదోడు బతకాలంటే. ఇప్పుడు సూపర్ 6 అన్నారు. ఏమి ఇవ్వలేదు. ఒక్క పింఛన్ తప్ప ఏమి ఇవ్వలేదు. అక్కడ ఆంధ్రాలో ఫ్లాప్ అయింది. ప్రజలందరూ ఇవాళ రోడ్డు ఎక్కారు. సంక్రాంతి పండుగ చేసుకోలేకపోయారు ఎవరు. అంతా ఇచ్చేవాడు డబ్బులు. పిల్లలకి అమ్మఒడి మొత్తం అన్నీ వేసేవాడు. ఎవరికి ₹1 ఎవరికి ఇవ్వాలి. అంతా దొంగ ముఠా చూసుకున్నారు. కోట్లు ఎవరు మోడీ ఇస్తుంటే దాచి తింటున్నారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ పొట్టి జగన్ దాంట్లోకి వస్తాడు చూడు కన్ఫామ్గా. ఇప్పుడు ఇప్పి సీఎం తీసేస్తున్నారు. రెడ్ బుక్ అని ఎవరో పప్పుగాడు మళ్ళీ గెలడు ఇంకా. అది మళ్ళీ జగన్ పాలన రావాలి. పేదవాడు బతకాలి. అది చాలా మంది పార్టీలను బెదిరింతున్నారు వాళ్ళు. ఇప్పుడు జగన్ పార్టీలోకి ఎంతమంది వచ్చారు? అప్పుడు అదే టైప్లో ఇలా వస్తున్నారు. నిన్ను స్టేషన్లో ఇరికిద్దాం ఇరికిద్దాం చేసి చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్క పింఛన్ తప్ప ఏమి వేయలేదు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఏమీ లేదు ఆంధ్రాలో ఓల్డ్ రోడ్లు అడుగుతున్నాయి అంతే. ఇంకా పేదోడికి ఏమీ లేదు అక్కడ. అది అట్లా ఏమి ఎవరు ఇంకా అసలు ఇది ఇంకో 2 సంవత్సరాల్లో దిగిపోతాం అనిపించినప్పుడు అన్ని ప్రకటించాడు. జగన్ మీద పెట్టేస్తాడు. ప్రభుత్వం ప్రజల్లో ఎలాంటి ఓపెన్ ఉంది? ఇప్పుడు పేదోడు వెళ్ళి ఇప్పుడు పేదోడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని తిరగడం చెప్పు తీసి కొడతారు. ఏమి ఇచ్చాడు? ఓడి పింఛన్ 6,000. ఎక్కడా లేదు పింఛన్. అంత పింఛన్ ఎట్టాడు వీళ్ళిద్దరు ఒకటి అవి. అట్లా సూపర్ 6 ఏమీ లేదు. ప్రజలు పాపం చాలా మంది రోడ్లు పిల్లలు చదివించుకోలేకపోతున్నారు. అట్లా ఉన్నారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తీర్చలేకపోతున్నావు. ముందు మరి నువ్వు ఎందుకు హామీలు ఇచ్చావు? నువ్వు అవ్వదు. సూపర్ 6 అవ్వదు. ఎందుకు హామీలు ఇచ్చావు చెప్పు. దానివల్ల హామీలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అబద్ధం ఆడి వీళ్ళు గెలిచారు. ఆడు ఒక్కడే ఒంటరిగా పోరాడు. సింహమే ఎప్పుడైనా. అది మళ్ళీ పొట్టి జగన్ 150 సీట్లు పైన వస్తాయి కానీ కింద రావు. పవన్ కళ్యాణ్ మళ్ళీ దీంట్లో జగన్ దాంట్లోకి వచ్చేలా ఉన్నాడు. ఇప్పుడు అలాగే అన్నాడు. జగన్ జైలుకి పంపరు. ఎవరు ఏమవ్వదు. పంపిస్తుంటే ముందు పొట్టే పంపేయాలి. ఇంకొకటి ఏంటంటే కేఏ పాల్ గారు కూడా జగన్ పార్టీలో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డిని ఆయన కలిసినా కానీ జగన్ సింగల్ గానే పోరాడతాడు. ఎవడు వచ్చినా సరే. ఎందుకంటే చాలా వరకు నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రెస్ మీట్లో బాగా బీభత్సంగా అయితే తిట్టడం అయితే జరిగింది. మీరంతా ఎవరు జగన్ ఏం పీకలేరు. ఎవరో పీకలేరు. జగన్ ఎప్పుడో జైలుకి వెళ్ళారు. ఎప్పుడు ఫస్ట్ కూడా జైలుకి వెళ్ళి వచ్చారని జగన్ గారి పార్టీలో వస్తారా? రారాయన ఆయన రారు. జగన్ గారు ఎవరిని ఎలా తీసుకోవాలి ఇప్పుడు అంత మైండ్ అన్ని చూస్తున్నాడు. ఖాళీ అయినా మళ్ళీ వచ్చేస్తారు. అందరూ మళ్ళీ గోడమ కోతుల్లాగా ఉంటారు. మళ్ళీ యువతల దాంట్లో ఎవరు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ యువతలకు వస్తారు. కొత్త నాయకులు పడతారు. మంచి వాళ్ళు ఇప్పుడు మంచిగా చూసి అన్ని సెట్ చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పేదల్లోకి వస్తాడు. ప్రజల్లోకి వచ్చి ఇది అమలు చేయలేదని అన్ని నిలదీస్తాం. సైలెంట్గా అంటే ఇప్పుడు వాళ్ళ సంవత్సరం ఇవ్వాలని ఆపారు. జగన్ ఎక్కిన తర్వాత అందరూ బాగుపడ్డారు. కరోనా టైంలో అయితే జగన్ వల్లే బతికారు ఆంధ్రప్రదేశ్. లేకపోతే చచ్చిపోయి చాలా మంది. పాదయాత్రలు కుప్పలు జనాలు చూడండి రేపు నుంచి. ఆయన 1వ తారీఖు నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తాడంట. మేము గట్ట వెళ్తాం. ఒక మాట జగన్ గురించి ఏం చెప్తారు? జగన్ కోసం పేదవాడు మనిషి. అది మెయిన్. ఎవరికి లంచాలు లేవు అప్పుల్లో. ఏంటంటే నాయకులు ఎవరికి జగన్ బట్టలు నొక్కివాడు. ఇవి నేరుగా ఖాతాలోకి వెళ్ళేది. అమ్మఒడి లేదు. ఏది లేదు. స్కూల్ ఉందా? స్కూల్ మన ఎవరో పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్ బాగా చేశాడని మెచ్చుకున్నాడు లేదా? మంచిగా చేశాడు కాబట్టి చేశాడని చెప్తాడు. ఓల్డ్ ఏంటంటే ప్రజలకు డబ్బు పంచాడు కానీ అభివృద్ధి లేదంటే అదే తప్ప. సైలెంట్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ దీంట్లోకి వచ్చేలా ఉన్నాడు జగన్ దాంట్లోకి. అట్లా మీకు గ్యారంటీ అది. మళ్ళీ పట్టు జగన్ దీంట్లో డిప్యూటీ సీఎం గట్ట పప్పు గడికి ఇద్దామని చూస్తున్నారు. ఇది ఎవరినే పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు అంతే తప్ప ఏమీ లేదు. లేదు నారా లోకేష్కి ఎవరో మళ్ళీ జగన్ వస్తాడు. జగన్ సీఎం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి. పేదవాడు బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ ఇదే రావాలి. అది అట్లా.